హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మనసు ఆనందంగా ఉంటే తను ఆరోగ్యంగా ఉంటుంది. వెల్కమ్ టు జానూస్ నేచర్. నేను మీ ఝాన్సీ. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటో అనుకుంటున్నారా? ఈరోజు నేను బెంగళూరు వెళ్ళాను కదా. సో బెంగళూరులో కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే నేను చూపిస్తాను. సో ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళామండి. అండ్ ఆ తర్వాత మైసూర్లో ఉండే చాముండేశ్వరి దేవి టెంపుల్కి వెళ్ళాము. అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. సో అంతకంటే ముందు ఈ బ్యూటిఫుల్ పావురాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అసలు ఇన్ని పావురాలు ఒకే దగ్గర చూస్తే నాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే, నా హ్యాపీనెస్ని మాటల్లో అయితే షేర్ చేయలేను, అంత హ్యాపీగా అనిపించింది. ఇంతకుముందు నేను షార్ట్స్ కూడా పెట్టాను, మీరు చూసే ఉంటారు. సో చాలా అందంగా ఉన్నాయండి. సో అలా నేను అవి చూసుకొని ఇంకా వచ్చేసేసరికి ఇక్కడంతా కూడా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. అసలు ఆ ఇస్కాన్ టెంపుల్ ముందంతా కూడా గార్డెన్ అయితే ఎంత బాగుందండి. అసలు ప్రభువుని చూడటానికి వెళ్ళేటప్పుడు అసలు నాకు మాటలు రాలేదండి. కన్నయ్య అంత బ్యూటిఫుల్గా ఉన్నారు. అసలు ఎంత బాగుందో, చుట్టూ ఉండే ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ ఆ గ్రీనరీ అంతా కూడా చాలా బాగుంది. అండ్ మన టెంపుల్ పక్కనే ఇవన్నీ కూడా హోటల్స్, విల్లాస్ అన్నీ కూడా ఉన్నాయండి. సో దగ్గరలో అంటే టెంపుల్కి దగ్గరలో ఎవరైనా ఉండాలి అనుకుంటే కనుక అక్కడ హోటల్ రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ గార్డెన్ అంతా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇదంతా కూడా మనం ట్రావెల్ అయ్యే ప్లేస్ మధ్యలో టెంపుల్కి వెళ్ళే దారి ఇదంతా కూడాను. అసలు ఆ దారంతా కూడా మొక్కలతో ఒక బృందావనం అంటే బృందావనంలా ఉందండి. ప్రతి ఒక్క పిన్ టు పిన్ చాలా నీట్గా, చాలా క్లియర్గా, అసలు మొక్కలన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే నేనైతే మాటల్లో చెప్పలేనమాట, అంత అందంగా ఉన్నాయి. అసలు చూసారు కదా ఆ షేప్స్ కానీ అంత బాగా కట్ చేసి వాటిని మెయింటైన్ కూడా అలాగే చేస్తున్నారండి. నాకైతే చాలా నచ్చింది. సో అట్లా మార్నింగ్ మేము 8:30కి అట్లా టెంపుల్కి వెళ్ళిపోయాము. సో అంతా కూడా చూసాము, చాలా బాగుంది. అన్ఫార్చునేట్లీ ఏమైనా షాపింగ్ చేయడానికి ఆ రోజు ఆడిట్ ఉంది అన్నమాట. మంత్లీ వన్స్ ఆడిట్ అవుతుందంట. సో ఆడిట్ అయ్యేంతసేపు కూడా ఆ షాపింగ్ మాల్స్ అక్కడ ఓపెన్ అవ్వవు. సో అది మాకు కొంచెం ప్రాబ్లం అయింది. అండ్ ఇక్కడైతే చూడండి హార్వెస్ట్ చేస్తున్నారు ఏదో. అండ్ ఇక్కడ లోటస్లు అయితే చాలా బాగున్నాయండి. అసలు ఎంత బాగున్నాయో, వాళ్ళని కూడా నేను క్యాప్చర్ చేశాను. చక్కగా హార్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఇదంతా కూడా జినియాస్ ఎంత బాగున్నాయి. అసలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి జినియాస్ అన్నీ కూడాను. నాకైతే నిజంగా చాలా 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 నచ్చింది. సో అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతే మొత్తం అంతా మెట్ల దారి అంతా కూడా మొక్కలతో కవర్ అయి ఉందండి. ఇవి పెద్ద పెద్ద చెట్లు ఇవి. అండ్ ఇందులో మెరూన్ కలర్ ఉంది, పీచ్ కలర్ ఉంది. నాకైతే చాలా నచ్చాయి. సో అట్లా మెట్లు ఎక్కుతూ ఉంటే ఎంట్రన్స్లో మనకి ధ్వజస్తంభం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో అది కూడా నేను మీకు చూపించేస్తాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నాకు ఇష్టమైన కన్నయ్య టెంపుల్ ఇది, ఇస్కాన్ టెంపుల్. నేను చూడటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నేనైతే కనుక. సో మొత్తం టెంపుల్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. ఈ వీడియోలో అన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ కూడా నేను కవర్ చేస్తానండి. నాకైతే నిజంగా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నేను వెళ్ళే ప్రతి మెట్టు కూడా ఆ భగవంతుని నామస్మరణతో, ఆ భగవంతుని స్మరిస్తూనే వెళ్ళానండి. నాకైతే చాలా ప్రశాంతంగా, ఎంత పీస్ఫుల్గా ఉంది అంటే మైండ్ అంతా నేను చెప్పలేను. ఇంకా నాకు టైం ఉంటే కనుక ఆ డే అంతా కూడా అక్కడే స్పెండ్ చేయాలి అనిపించింది. సో మేము రిటర్న్ టికెట్స్ అయిపోయినాయి కాబట్టి ఇంకా ట్రావెల్ అవ్వాల్సి వచ్చింది. సో అందుకని తొందరగా అక్కడ నుంచి మేము లెఫ్ట్ అయ్యాము. అసలు ఎంత ప్రశాంతంగా ఉందండి టెంపుల్ అంటే. మనకి ప్రశాంతత కోసం
ఎన్నో చేస్తూ ఉంటాం కదా మనం. సో నాకైతే ఇక్కడ ప్రభువు దగ్గర చాలా ప్రశాంతంగా అనిపించింది. ప్రతి ఒక్క మెట్టు కూడా ఎక్కుతున్నప్పుడు ఆ భగవంతుని నామస్మరణతోనే నేను అసలు ప్రతి ఒక్క మూమెంట్ని కూడా నేను మాటల్లో చెప్పలేనండి. అంత అద్భుతంగా, అంత బాగుంది. ఆ టెంపుల్ కూడా అంత సుందరంగా ఉందండి. ఆ టెంపుల్ని 3 స్టెప్స్గా డివైడ్ చేశారు. పైన రాధాకృష్ణ ఐడల్స్ అనేవి ఉంటాయి భగవంతుడిది, అండ్ కింద అయితే వెంకటేశ్వర స్వామి ఉంటారు. సో ప్రతి ఒక్కటి కూడా ఆ గర్భాలయం నుంచి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అప్పుడు మన రాధాకృష్ణని చూడటానికి వెళ్ళానమాట. సో నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే నాకు అన్నయ్యని చూసినప్పుడు. సో అదంతా కూడా చూడండి. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసాం కదా, ఎంత అందంగా ఉందో. ఆ పావురాలు అయితే చుట్టుపక్కల అట్లా మూవ్ అవుతూనే ఉన్నాయండి. నాకైతే చాలా నచ్చింది. అండ్ నేను ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీశాను, చూడండి. సో చాలా బాగుంది. అక్కడ కన్నయ్య టెంపుల్ దగ్గర నుంచి మొత్తం ఇదంతా కూడా చూస్తే అసలు ఎంత బాగుందండి. నేనైతే మాటల్లో చెప్పలేనమాట. అసలు అంత ప్రశాంతంగా అసలు ఎంత బాగుందో. 2 కళ్ళు సరిపోలేదండి నాకైతే. ఉన్న మాట చెప్పాలి అంటే అసలు ఎంత ప్రశాంతంగా, ఒక తెలియని ఏదో భావోద్వేగానికి నేను లోనైనట్టు అనిపించింది అన్నమాట. నాకు నిజంగా కన్నయ్యని చూస్తే నా 2 కళ్ళల్లో ఒక ఆనంద పుష్పాలలాగా కారేసాయండి. నాకు అంత అలాగా అనిపించింది, అంత హ్యాపీగా అనిపించింది. అసలు నేను మాటల్లో చెప్పలేనండి. ఇది గర్భాలయంలోకి వెళ్ళే ప్లేసు. అసలు ఎంత టెంపుల్ లోపలికి వెళ్ళాక అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు బయట మనకి ఎన్ని బాధలు ఉన్నాయో అన్నీ కూడా మర్చిపోయామండి. అంత ప్రశాంతంగా, అంత సుందరంగా ఉన్నాడు కన్నయ్య అయితే. అసలు మీరే చూసేసేయండి అసలు ఎంత బాగున్నారో. అసలు ఆనందంగా అనిపించారు నాట్యం చేస్తూ. అలా సీలింగ్ అంతా కూడా చూస్తే మొత్తం సీలింగ్ అంతా కూడా కన్నయ్య చిన్నప్పటి నుంచి చేసిన చిలిపి చేష్టలు అన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగా ప్రతి ఒక్కటి కూడా వివరిస్తూ ఉన్నారు. బృందావనం అండ్ రాసలీలలు అలా డిఫరెంట్గా కన్నయ్య వెన్న దొంగతనం చేసినవి అన్నీ కూడా అలా డిఫరెంట్గా ఉన్నాయండి. మొత్తం అంతా కూడా ఆ సీలింగ్ అంతా కూడా కన్నయ్య అలా ఏవేవి చేష్టలు అయితే చేశారో చిలిపి చేష్టలు అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ భగవంతుడిని ప్రభువుని దర్శించుకొని ఇంకా మేము బయటకు ఎగ్జిట్ అయ్యాము. ఎగ్జిట్ అయినాక ఇక్కడ బ్యూటిఫుల్గా స్విమ్మింగ్ పూల్ అయితే ఎంత బాగుందో. ప్రసాదం పెట్టారండి, పొంగల్ చాలా చాలా నచ్చింది. అండ్ ఆ తర్వాత మేము చాముండేశ్వరి టెంపుల్ అండి ఇది. సో చాముండేశ్వరి టెంపుల్ మైసూర్ అంతా తిరిగాం కదా, మైసూర్ ప్యాలెస్ అంతా. సో నాకైతే 2 కాళ్ళు నొప్పి వచ్చేసాయి. చాముండేశ్వరి హిల్స్ ఇవి ఎక్కుతున్నాం అన్నమాట. మెట్లన్నీ కూడా మెట్లు ఎక్కే భాగంలో 2 వైపులా కూడా మనకి మొత్తం షాపింగ్ మాల్సేనండి. స్ట్రీట్ షాపింగ్ అంటారు కదా, అట్లా ఉన్నాయి. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మైసూర్ అంతా తిరిగినప్పటికీ ఇంకా నాకు ఓపిక లేదు, ఫుల్గా స్ట్రైన్ అయిపోయి ఉన్నాము. సో మొత్తం నేను అలా టచ్ చేస్తూ ప్రతి ఒక్క షాప్ కూడా నేను మీకు చూపించేస్తాను. సో స్ట్రీట్ షాపింగ్ చేయాలి అంటే ఇది బెస్ట్ అండి ఇక్కడ. సో చాలా బాగున్నాయి. మేము మైసూర్ ప్యాలెస్లో అప్పుడు నాకు ఇంత తెలియక అక్కడ షాపింగ్ చేసాము. మైసూర్ ప్యాలెస్లో ప్రైజెస్ అయితే టూ మచ్ ఉన్నాయండి. సో ఇక్కడ వాటితో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్ అనిపించింది. సో ఏదైనా మనం గుర్తుగా తీసుకెళ్ళాలి అనుకుంటే కనుక షాపింగ్ చేసుకోవచ్చు. సో అండ్ అన్ఫార్చునేట్లీ మీకు ఒక విషయం చెప్పాలి అంటే మేము ప్రసాదాలు కృష్ణుడి దగ్గర కానీ ఇక్కడ కానీ ప్రసాదాలు అన్నీ కూడా కొనుక్కున్నాము. మా 2 బ్యాగ్స్ కూడా మేము మర్చిపోయామో లేకపోతే ఏమైందో తెలియదండి, బట్ అవైతే మిస్ అయిపోయినాయి. సో అన్ఫార్చునేట్లీ మేము కొన్న షాపింగ్ అంతా కూడా పోయింది. సో అది కూడా నేను మీతో అంటే నాకు గుర్తుగా ఉంటుందని మీతో షేర్ చేస్తున్నాను. సో చేసిన షాపింగ్ అంతా ఆ బ్యాగ్స్ ఎక్కడో పెట్టేసి మర్చిపోయాము. సో పోయే షాపింగ్ చేసినవన్నీ కూడా మెయిన్లీ అన్నిటికంటే మాకు ప్రసాదాలు
మేము కొన్న ప్రసాదాలు అనేవి పోయాయి. సో అందరికీ ఇవ్వటానికని మేము తీసుకున్నాం అన్నమాట. సో అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను నేను, ఎందుకంటే ప్రసాదాలు కదా, కొంచెం సెంటిమెంట్గా కూడా నేను ఫీల్ అయ్యాను అనమాట. అండ్ అట్లా ముందే ఇవన్నీ స్ట్రీట్ షాపింగ్స్ అన్నీ కూడా ఉన్నాయండి. ఇవన్నీ చూసుకొని అండ్ లాస్ట్లో చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళామన్నమాట. అమ్మవారు కూడా చాలా బాగున్నారండి, అసలు ఎంత కళగా ఉన్నారో అసలు. సో ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా షాపింగ్స్ అనండి, షాపింగ్ మాల్సే. ఏం కొనుక్కుందామన్నా కూడా నాకు ఇంకా అది గుర్తొచ్చి అట్లా ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట. ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. సో ఇంకెందుకు అని చెప్పి భగవంతుడిని, అమ్మవారిని దర్శించుకున్నాము. అమ్మవారిని దర్శించుకున్నాక చాలా ప్రశాంతంగా అనిపించింది. మైసూర్ అంతా తిరిగాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. బెస్ట్ విజిటింగ్ ప్లేసెస్లో మైసూర్ అయితే ఒకటండి. సో వీడియో లెంత్ అవుతుంది అనుకోకుండా, స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇదేనండి గర్భాలయం, చాముండేశ్వరి దేవి టెంపుల్. సో ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. సో టెంపుల్ దగ్గరికి వెళ్ళే ముందు ఈ వెళ్ళే దారులు అంతా కూడా ఈ వానర సైన్యమే ఉందండి. అసలు ఎంత బాగున్నాయో. మంకీస్ అయితే ఒకదానికొకటి వాదార్చుకుంటున్నాయి, ఒకదానికొకటి కేర్ చేసుకుంటున్నాయి, చాలా కేరింగ్గా చూసుకుంటున్నాయి. అండ్ మనం ఏదైనా కానివ్వండి, అరటిపళ్ళు కానివ్వండి, కొబ్బరికాయలు కానీ ఏం తీసుకెళ్ళినా కానీ, ప్రసాదాలు ఏం తీసుకెళ్ళినా కానీ ఇవి వెనకే వస్తున్నాయి అన్నమాట. తీసుకెళ్ళిపోతాయేమో అన్న భయం వచ్చింది. సో ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. సో నేను అమ్మవారిని అయితే చూపించనండి, ఎందుకంటే చూపించకూడదు కదా. సో మొత్తం ఇదంతా కూడా నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను. సో మనం ఇట్లా ఎంటర్ అవ్వాలి, ఎగ్జిట్ అంటే పక్క నుంచి. సో ప్రతి ఒక్కటి కూడా అసలు ఎంత బాగుందో అసలు టెంపుల్ అయితే. నాకైతే నిజంగా మాటలు రాలేదు, అంత ప్రశాంతంగా అనిపించింది. అమ్మవారిని చూడటానికి 2 కళ్ళు సరిపడలేదు, ఎందుకంటే అంత బాగా అలంకరించారు, చాలా బాగుంది. ఇంకా అక్కడ నుంచి మేము ప్రసాదాలు అవి తీసుకొని అమ్మవారిని దర్శించుకొని బయటకైతే వచ్చేసాము. ఇంకా వచ్చినాక ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేసాము. ఇక్కడ నుంచి మొత్తం పావురాలు చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా టెంపుల్ హిల్స్ కదా ఇవి. సో టెంపుల్ పైనుంచి మొత్తం అంతా కూడా కనిపిస్తుంది, ఆ కొండపై నుంచి మైసూర్ అంతా కూడా కనిపిస్తుంది. అండ్ వ్యూ పాయింట్ కూడా విజిట్ చేసాం. మనం వచ్చే దారిలోనేనండి. సో కొంచెం కేర్గా ఉండాలి, ఈ ప్లేసెస్లో కొంచెం కేర్గానే ఉండాలండి. ఎక్కువగా నేను వివరించి చెప్పలేను, కేర్గానే ఉండాలి. అండ్ ఇవన్నీ కూడా స్ట్రీట్ షాపింగ్స్. అండ్ ఇక్కడ కన్నయ్య రోజ్వుడ్తో చేశారండి, అసలు ఎంత బాగున్నాయో అంటే నాకైతే మాటలు రాలేదు. సో మీరు కూడా చూస్తారని చిన్న బిట్ యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ చూసేసి మేము ఇంకా లెఫ్ట్ అయిపోయామన్నమాట, ఎందుకంటే మరీ ఇంకా చీకటి అయిపోతుంది, మళ్ళీ మేము బెంగళూరు వెళ్ళాలి. మైసూర్ నుంచి బెంగళూరు ఒక 2-3 అవర్స్ ఉంటుంది ఇంకా అని చెప్పేసి మేము రిటర్న్ అయిపోయాము. సో ఇక్కడ ఇదంతా కూడా వ్యూ పాయింట్. బాగా ఆకలేసేసిందండి ఈవినింగ్ అయితే. సో కొంచెం ఇక్కడ పైనాపిల్స్ అవి ఉంటే మేము చక్కగా తింటూ ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ అలాగే ఉసిరికాయలు, స్వీట్ కార్న్స్ చాలా ఎంజాయ్ చేసాము. సో నిజంగా అండి, పైనాపిల్ పైన సాల్ట్, కారం వేసి ఇస్తున్నారు కదా, ఆ పీస్ ఒక్కొక్కటి చాలా టేస్ట్గా ఉంది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూస్తే కనుక మొత్తం అంతా కూడా మైసూర్ అంతా కూడా కనిపిస్తుందండి, చాలా క్లియర్గా కనిపిస్తుంది మైసూర్ అంతా కూడా. అండ్ నేను ఈ ఫుడ్ని అయితే చాలా ఎంజాయ్ చేస్తాననే చెప్తాను, ఎందుకంటే ఫుల్గా ఆకలితో ఉన్నాను కదా, దానివల్ల అసలు ఫుల్గా తిరిగే మార్నింగ్ నుంచి. లంచ్ కూడా ఆరాకురాగా చేసాము. ఇంకా టెంపుల్ ఎంతసేపు అమ్మవారిని దర్శించుకోవాలనే ధ్యాసలోనే ఉన్నాము. అందువల్ల అమ్మవారిని దర్శించుకున్నాక ఇంకా ఫ్రీ మైండ్ అయింది, హ్యాపీగా అనిపించింది. ఇంక ఇవన్నీ కూడా శుభ్రంగా ఫుడ్ అంతా కూడా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ నుంచి చూస్తే మైసూర్ అంతా ఎంత ఫ్యాబులస్గా కనిపిస్తుందో చూసారు కదా. అండ్ చాలా నచ్చింది. అరుణాచలం సినిమాలో మన రజనీకాంత్ గారు కోట్లు ఖర్చు పెట్టే ఇది ఉంటుంది కదా, ఆ హోటల్ అవన్నీ కూడా ఇక్కడేనండి. సో అదంతా కూడా చూపించారు, అదిగోండి కనిపిస్తుంది కదా ఆ షూటింగ్, ఆ హౌస్ అనేది ఇక్కడే. సో ఆ హౌస్ అదేనండి, వాళ్ళు చెప్తున్నారు అన్నమాట ఇక్కడే అయ్యింది షూటింగ్, సో ఎంజాయ్ అని చెప్పి.
సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తం ఆ వ్యూ నుంచి అంతా కూడా కనిపిస్తుంది. ఫస్ట్ అయితే నాకు సన్సెట్ చాలా నచ్చిందండి. సో చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. సో చాలా బాగుంది. మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారని ఈ వీడియో చాముండి హిల్స్ నుంచి చూస్తే మైసూర్ అంతా చాలా క్లియర్ కట్గా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. నాకైతే లిటరలీ చెప్పాలంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ పాజిటివ్ వైబ్స్ అంతా కూడా నా చుట్టూ నేను క్యారీ చేసుకొని ఇంటికి వస్తున్నట్టు అనిపించింది అన్నమాట. సో ఫ్రెండ్స్, నాతో పాటు మీరందరూ కూడా వీడియో చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నేను ప్రతి ఒక్క బిట్ కూడా మీరు రియల్గా వెళ్ళి చూస్తే ఎట్లా ఉంటుందో నేను అట్లా వీడియో తీసి పెట్టాను. సో మీరందరూ కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంత బ్యూటిఫుల్ వీడియో మీ అందరికీ కనుక నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. బాయ్ ఫ్రెండ్స్.